హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ బేస్ అని పేర్కొన్న చంద్రబాబు విజయవాడలో జరిగిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం. తమిళనాడులోని తిరుత్తని క్షేత్ర సందర్శనతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన. పవన్ కు ఆలయ వర్గాల ఘన స్వాగతం. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలి. విశాఖ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు. తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడలో యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యంలో మ్యూజికల్ నైట్ జరిగింది. బెజవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేసిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, బాలయ్య ఒకే టేబుల్ వద్ద కూర్చుని తమన్ సంగీత విభావాన్ని ఆస్వాదించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ సాధారణంగా చంద్రబాబు ఖర్చులకు తానే డబ్బులు ఇస్తుంటానని, కానీ ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు తన సొంత ఖాతాలోంచి డబ్బు తీసి టికెట్ కొన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఒక టేబుల్ బుక్ చేసుకున్నారని తెలిపారు. నేను ఎవ్వరికీ చెప్పలేదు, మా నాయకులకి, మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేమెవరూ ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడూ ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం, మంచి పాలన మాత్రమే కాదు. ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని, మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పాను. ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం. కష్టాల్లో, ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం, తలసేమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. తమిళనాడులోని తిరుత్తని క్షేత్ర సందర్శనతో పవన్ కళ్యాణ్ చేపట్టిన షష్ఠషణ్ముఖ యాత్ర ముగిసింది. ఉదయం మదురై జిల్లాలో అలగర్ కొండల్లో కొలువైన అరుల్మిగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ను పూలమాలలు, శాలువతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కందషష్ఠి కవచం, తిరుపుక్కల్ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, ఆయన తనయుడు అఖిరానందన్, మిత్రుడు, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. இது சும்மா நான் கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லா நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி உபசரிச்சாங்க, ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க. எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமாக 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன்.
ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா. கோயில் வளர்ச்சி இல்லை, நான் என்ன நினைக்கிறேன்னா, ஆனந்த் ஃப்ரெண்ட் நண்பர் ஆனந்த் சார் ஒரு டிடிடி போர்டு மெம்பர். ஸோ நான் ஒரு ஆறு முருகன் கோயிலுக்கு நான் என்ன பண்ணணும்னு நான் யோசிக்கிறேன். என்னென்ன டெவலப்மெண்ட் பழனிக்கு என்ன பழனிலேருந்து கேட்டிருக்காங்க. பழனியில் வந்து டைரெக்டாக ஒரு திருப்பதிக்கு ஒரு பஸ் நிறுத்திட்டாங்க கரோனா அப்புறம்னு. அதை நான் திருப்பி ஆரம்பிக்கிறதுக்கு ரெடியாக இருந்தது. ஆரம்பிக்கிறதுக்கு நான் ஃபோன் பண்ணிட்டேன் நேற்று. ஸோ அதுவும் ஆரம்பிக்கலாம். அது ட்ரெயின் கேட்டாங்க. ஸோ அதுவும் ஆரம்பிக்க போகிறேன். பட் இது தாண்டி ஆறு முருகன் கோயிலுக்கு என்னென்ன பண்ணணும் இதெல்லாம் நான் இவர் அனுப்புகிறேன். நான் தனியாக நான் அனுப்புகிறேன். எனக்கு டெவலப்மெண்ட் என்னென்ன பண்ண முடியும், நம்மளால என்னென்ன பண்ணுறதுக்கு நான் தயாராக இருக்கேன். திருப்பதி இப்போ முக்கியமாக தமிழ்நாட்டில் மக்கள் எல்லா கோயிலும் சீக்கிரம் சாமி கும்பிட்டுருவாங்க. ஆனால் திருப்பதிக்கு லாங் ஹவர்ஸ் ஆகுது. மக்கள் காத்து கிடக்கு பக்தர்கள் லாங் டைம் அது எளிமையாக இருக்கு. பிளான் பண்ணுறாங்க, பிளானிங்கில் இருக்கு. బోర్డ్ ప్లానింగ్ లో అన్ని రంగాల్లో ఆర్యవైశ్యులు ముందుండాలి అని ఆ దిశగా సంఘాలు పనిచేయాలి అని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గాజువాక వాసవి కళ్యాణ మండపంలో విశాఖ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సోమిశెట్టి పాల్గొని మాట్లాడారు. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాలలో ఆర్యవైశ్యులు ముందుంటారని గుర్తు చేశారు. సమాజాభివృద్ధిలో ఆర్యవైశ్య వాసవి సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బెల్లాల పెంటబాబును కార్యవర్గాన్ని అతిథులు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గురుమూర్తి రెడ్డి, మంత్రి రాజశేఖర్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, సబ్రి వరప్రసాద్, గునిశెట్టి అప్పల సత్యనారాయణ గుప్తా, కట్ట సత్యానందం, కందుల సాయి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర నాయకులు, మన గ్రామ నాయకులు, మన ఉరి చుట్టూ ఉన్న ప్రతి ఆర్యవైశ్య సంఘం నుంచి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మన ఆర్యవైశ్యులు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారని ఉద్దేశంతో మన వారు అందరి కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ని అందరూ టీం వేసి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మనకు సహాయసహకారాలు అందిస్తున్నారండి. అలాగే ఈరోజు మనం ఇంతవరకు పాత మహాసభ మెంబర్షిప్లన్నీ మిస్ అయిన కారణంగా ఆర్యవైశ్య సోదరులు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, ఆర్యవైశ్య సోదరులకు వచ్చి ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళకు అండదండగా నిలబడి వాళ్ళు కాపాడుకుంటే దానికి రాష్ట్రమంతా పర్యటించాను. రాష్ట్రంలో ఏ వైశ్య సోదరులు జోలికి వచ్చినా, ఏ వైశ్య సోదరులు ఇబ్బంది పెట్టినా వాళ్ళ తాట తీసానని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్లకు నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పి వైశ్యులు కూడా బయటికి తెచ్చి మీరు మీ అమ్మడి నేనుంటాను, మీరు కూడా బయటకు వస్తే మనం 10 మంది అన్నాలు పెడతాము, దానం చేస్తాము, డబ్బులు పోగొట్టుకుంటాము. కానీ రాజకీయాలు వచ్చేప్పుడు వెనక్కి రాజకీయంగా కూడా ఎదగాలి, మీరు ముందుకు రావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అవసరం. రాజకీయాలు లేకుండా మన ఆస్తులు గుంజుకొని కబ్జా చేసిన దొంగ కొట్టులు కూడా చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎంతోమంది మన రాయలసీమ టైగర్ అయిన టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇల్లూరు లక్ష్మయ్య గారికి నా ధన్యవాదాలు. అలాగే మరి నాకు ఈ మహదవకాశం ఇచ్చిన ఈ 24-26 సంవత్సరంగా అవకాశం ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రత్యేక కార్యక్రమంలో వాసవి అమ్మవారి ఇంటింట వాసవి చేస్తూ మరి ఇంటింట వాసవి చేసి అమ్మవారి కరుణ కటాక్షాలు ఆర్యవైశ్యులు ఎల్లరా ఉండాలని కోరుకుంటూ, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారి ఆత్మార్పణ దినం అధికారికంగా ప్రకటించినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే మరి ఆర్యవైశ్య సంఘం తరఫున కానీ మెంబర్లు కానీ బలోపేతం అవ్వాలని కోరుకుంటూ, ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు నేటి పాలకులకు ఆదర్శప్రాయుడు అని పలువురు నేతలు కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతిని పురస్కరించుకుని గాజువాక రాయల్ కూడలిలోని ఆయన విగ్రహానికి సౌత్ బెల్ట్ కేటీబీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. కమిటీ చైర్మన్ గుడివాడ అమ్మన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు మాట్లాడుతూ, తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శనికుడు శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు. ఆయన పాలన గతించి 100 ఏళ్లు గడుస్తున్నా ఆయన సాధించిన అభివృద్ధి, పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికి కొనసాగుతుండడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గుడివాడ అప్పల రామ్మూర్తి, విందుల వెంకటరమణ, కాతా బాలకృష్ణ, ఇందల ఈశ్వర్రావు, గూటూరు శంకర్రావు, మహాలక్ష్మి నాయుడు, బాలు నాయుడు, రౌతు, గోవింద్, సండ్రన నూకరాజు,
మంగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల 554వ జయంతి సందర్భం కూడా కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఇంకా ఫర్దర్ గా కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా బాగా డెవలప్ చేసి ఈ సర్కిల్ కూడా బాగా చేయాలనుకున్నారు. అలాగే బాలకృష్ణ గారు స్పందించారు ఈ కార్యక్రమం చేయడానికి. ఆయనతో పాటు నేను కూడా యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా సహకరిస్తాననేసి ఫైనాన్స్ గా కానీ సేవా కార్యక్రమాలు కూడా ఏదో చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే గాజువాకలో చాలా పెద్దది, ఇందులో అందరూ కూడా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని జరుగుతున్నాయి. సో అది కమిటీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఈ కృష్ణదేవరాయలు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనం ఎప్పుడు జరుపుకోవాలి. ఎందుకంటే మన యూనిటీలు చాటుకోవాలి కాబట్టి మనం డెఫినెట్ గా మనం ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేయాలి. ఈ సంవత్సరం ఈ రకంగా చేసామంటే నెక్స్ట్ ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి. అలాగే ఈ సర్కిల్ ఇప్పుడు ఈ సర్కిల్లో జగ్గు సెంటర్ ఉండేది అంత ముందు, ఇప్పుడు రాయల్ విగ్రహం పెట్టడం ద్వారా మన అందరూ కూడా అందరూ మన సోదరులందరూ కూడా కృషి చేసి విగ్రహం పెట్టడం జరిగింది. దీనికి రాయల్ సర్కిల్ గా నామకరణం చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు అతి చిన్న వయసులోనే, ఆయనకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 20 ఏళ్ల పాటు కంటిన్యూగా భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని మరి ఆయన చక్రవర్తిగా సుపరిపాలన అందించారు. రాయల కాలంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని మన అందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన సొంతంగా కవిత్వం కూడా రాశారు. అంత గొప్ప మహానుభావుడు మా కాపు సంఘంలో పుట్టినందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనందరికీ తెలుసు, అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఎవరు ఏ పార్టీ రూలింగ్ లో రావాలన్నా సరే ఖచ్చితంగా కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు ఎటుంటే అటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. అంత జనశక్తి, అంత జనబలం ఉన్న ఏకైక కులం మాది. మరి మాకు ఇప్పటి వరకు కూడా విషయం, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టి మా అందరి ఆశలకు మరి ఆయన, మా అందరి ఆశయాలకి ఆయన. వాసవి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో క్లబ్ గవర్నర్ తమ్మన అమర్నాథ్ ఆదేశాల మేరకు గాజువాక వాసవి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్లబ్ రీజనల్ చైర్మన్ కొల్లూరు రమేష్ పర్యవేక్షణలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులంతా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 50వసారి రక్తదానం చేసిన కేసరపు సతీష్, రామకృష్ణలను క్లబ్ తరపున అభినందించి సత్కరించారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు కులుకూరి మంగరాజు, కేసరపు సతీష్ మాట్లాడుతూ సామాజిక సేవకు వాసవి క్లబ్లు ఎప్పుడూ ముందుంటాయని తెలిపారు. వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉండడం వలన అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతాయని, దానిని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూర రమేష్, గుండా శరత్చంద్ర గుప్తా, కటకం శైలజ, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఒక యూనిట్ రక్తదానం చేయడం వల్ల మరో 3 ప్రాణాలు నిలబెడుతుంది. మన గవర్నర్ అమర్నాథ్ గారి సంకల్పంతో, స్ఫూర్తితో మా గాజువాకలో ఉన్న వాసవి క్లబ్ నాయకులు, అలాగే చుట్టుపక్కల ఉన్న సంఘాలు, పెద్దలు అందరూ ఒక తాట మీద ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. అన్నదానాల్లో కల్లా రక్తదానం నిన్న జనాల్లో అందరిలో అవేర్నెస్ వచ్చి అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అతి ముఖ్యంగా మా మహిళలు కూడా ముందుకు వచ్చి ఒక్కసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 సార్లు ఇచ్చినటువంటి నేను ఈ రోజు 50 సార్లు కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే 65 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క రక్తదానం ఇవ్వడం వల్ల మనలోని ఉత్తేజం పెరుగుతూ, అలాగే మరొక 3 ప్రాణాలు కూడా కాపాడుతుంది. ముఖ్యంగా వచ్చే వేసవిలోని రక్తదానం చేయకపోవడం వల్ల ఇప్పుడు బిఫోర్ గానే రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గాజువాకలోనే ఈ మెగా బ్లడ్ క్యాంప్ ఆదర్శప్రాయంగా నిలబడింది. ఒక మాట మీద నిలబడి అందరూ కూడా ఈ మెగా బ్లడ్ క్యాంప్ ను జయప్రదం చేస్తున్నాం. కావున ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఈ చుట్టుపక్కల తగరపోవలసి నుంచి అప్ టు స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం అన్ని గ్రామాల్లో, అన్ని ఊర్లో కూడా మెగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం ఆయన లక్ష్యం, తమ్మన అమర్నాథ్ గారు గవర్నర్ గారి లక్ష్యం 1000 యూనిట్లు సేకరించాలని. కానీ అమ్మవారి దైవాలు ఇంకా అంతకన్నా ఎక్కువే అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. కావున అందరూ కూడా చాలా రక్తదానం మనస్ఫూర్తిగా వచ్చి చేస్తున్నారు. ఇంకా కొంతమంది వచ్చిన కూడా మెడికల్ దీని మీద
మెడికల్ దాని మీద వాళ్ళకు ఐ మీన్ రక్తం సరిపోవడం లేకపోతే రక్తం కరెక్ట్గా ఉండడం అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇస్తే అవదమ్మా బాగోదంటే. అనుకూలమైన వాతావరణం ద్వారా పిల్లలు ఏకాగ్రత, క్రమశిక్షణ, సమగ్రత వంటి జీవన నైపుణ్యాలు మెరుగుపడాలి అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 73వ వార్డు ఆదర్శ గ్రౌండ్ సమీపంలోని మాజీ సైనికోద్యోగులు సిఆది రామ్మోహన్ రావు, పప్పల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన ట్రూ షాట్ షూటింగ్ అకాడమీని ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశ సేవలో పనిచేసిన అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకై అకాడమీ ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ఎంతో ఏకాగ్రత, నేర్పు అవసరమైన క్రీడా రైఫిల్ షూటింగ్ అని పేర్కొన్నారు. యువ షూటర్లను తయారు చేసి ఒలింపిక్ క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు జనసేన అధ్యక్షుడు రావుతు గోవిందరావు, భాజపా, తెదేపా నాయకులు బలగా బాలునాయుడు, మారిశెట్టి వెంకటరమణ, సిరసపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేద్దామని మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఒలింపిక్ మెడల్ అన్న తీసుకురావాలని నా కృషితో నేను చేస్తున్నానండి. దీని తాలూగా ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది, మంచి మెంటల్ బాడీ బిల్డప్ అని మంచిగా అవుతుందండి. అబౌవ్ 8 years నుంచి నో లిమిట్ ఏజ్. వాడికి ఇందులో ఎంత ప్రావీణ్యత ఉందంటే వారు పిల్లలను కూడా ఇద్దరు కూడా నేషనల్ ఛాంపియన్స్ ఇద్దరు, వైష్ణవి పాప అలాగే లోహిత్ వాళ్ళ అబ్బాయి. కనుక ఇందులో వీరు పూర్తి అవగాహనతో ఈ అకాడమీ పెట్టారు. కనుక దీన్ని గాజువాకులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 8 సంవత్సరాలు దాటిన పైబడినటువంటి వారు, 8 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా వచ్చి ఇందులో ట్రైనింగ్ పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా రామ్మోహన్ గారికి, వాళ్ళ మిత్రులకి, మా గోవింద్ గారు, నూకరాజు గారు, అలాగే మా బాలు గారు, శ్రీని గారు, పప్పల శ్రీని గారు వాళ్ళ పార్ట్నర్, వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ మ్యాన్, వీళ్ళందరూ కూడా వీరికి నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. రేపు ఏదైతే స్టేడియం పూర్తి నిర్మాణం జరుగుతుందో అందులో ఈ అకాడమీకి కూడా స్పేస్ ఇస్తాం యువ షూటర్స్ని తయారు చేయడానికి. ఎందుకంటే మన దేశంలో కూడా కొంచెం దీనికి ఇక్కడ మన ప్రాంతంలో కొంచెం అంత ఆదరణ లేదు. ఉత్తర భారతదేశంలో కొంత ఆదరణ ఉంది. కనుక మంచి షూటర్లు తయారు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఎవరైతే షూటింగ్ ఇంట్రెస్ట్ ఉందో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ ట్రైనింగ్ అకాడమీలో పెట్టాల్సిందిగా నేను మనం. అనకాపల్లి జిల్లా చోడవరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి వద్ద 20 లీటర్ల నాటు సారాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నల్లబెల్లం సరఫరా చేస్తున్న వ్యాపారి గోడౌన్లో 3180 కేజీల నల్లబెల్లం సీజ్ చేశారు. 2.0 ప్రోగ్రాంలో భాగంగా 3 నెలల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి అని, నవ సమాజ నిర్మాణ దిశగా ఎక్సైజ్ దాడులు ఉంటాయని అధికారులు తెలిపారు. వాళ్ళే అమ్ముకోవడానికి తెస్తున్నామని చెప్పడంతో వాళ్ళకి అమ్మోనియా, బెల్లం ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే దేవరపల్లిలో ఉన్నటువంటి గుప్తా అనే వ్యాపారి ఇచ్చారని చెప్పడంతో ఆయన చెప్పిన సమాచారం మేరకు గుప్తా యొక్క గొడవని సెర్చ్ చేయగా అతని దగ్గర సుమారు 222 బెల్లపు దెమ్మలు, నల్ల బెల్లపు దెమ్మలు, అమ్మోనియా, ఒక 20 కేజీలు అమ్మోనియా, ఒక్కొక్క దెమ్మ కూడా సుమారు 15 కేజీలు ఉండి 3180 కేజీలు నల్ల బెల్లం దెమ్మను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదివరకు అతనికి గురు ఆర్డర్ ప్రకారం క్లాజ్ 5/98/68 వచ్చింది. ప్రతి బెల్లం వ్యాపారి కూడా నాటు సారా తయారీదారులకి ఎటువంటి ఇల్లీఫుల్గా ఇవ్వడానికి లేదనేసి చెప్పడం జరిగింది. ఆయనకి గతంలో కూడా ఆయనతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని ఉల్లంఘించి ఈయన సారా వ్యాపారస్తులకి ముందుగా బెల్లం మారు రూపంలో ఇచ్చి తర్వాత వాళ్ళు అమ్ముకున్న లాభం తర్వాత ఇచ్చే విధంగా కూడా ఈయన కంటిన్యూగా గత 6 నెలల నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతనిపై దాడి చేసి నల్ల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితం ఆనందపురంలో కూడా ఇలాంటి కేసులోనే అతను కూడా అక్కడ కూడా ఒక కేజీపురం ఊరిలో సుమారు 2180 కేజీల నల్ల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నవోదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడిన నవోదయం 2.0 ప్రోగ్రాంలో సారా నిర్మూలన ధ్యేయంగా మేము పనిచేయడం జరుగుతుంది. సోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 మండలాలు కలవు. సోడవరం, బుచ్చిపేట, కేకోటపాడు, దేవరపల్లి ఈ అన్నింటిలో కూడా సుమారు 28 విలేజ్లు సారా గ్రామాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు గౌరవ మంత్రివారి చేతిలో నవోదయం ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. ఈ రోజు నుంచి
3 నెలల్లోపు కూడా ప్రతి గ్రామంలో సారా నిర్మూలన చేసి నవసమాజ నిర్మాణ దిశగా మేము కృషి చేస్తున్నాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా లోకల్ పెద్దలు, గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఏవైనా కంప్లైంట్లు ఉంటే సారా కానీ గంజాయి ఎటువంటి మాదక ద్రవ్యాల సమాచారం ఉన్న 14405కి తెలియజేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో చేయగలపాల్సిందిగా కోరుతున్నాం. రాజమహేంద్రవరం సమీపం అనపర్తిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 4గురిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారి నుంచి 1,06,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1:3 రేషియోలో ఫేక్ నోట్స్ చలామణి అవుతుంది అని ఎస్పీ కిషోర్ తెలిపారు. అనపర్తికి చెందిన హరిబాబు తన ద్విచక్ర వాహనం రిపేర్ నిమిత్తమై బైక్ మెకానిక్కి 2,000 రూపాయలు ఇచ్చాడని, మెకానికర్ స్పేర్ పార్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫేక్ నోట్స్ అని తేలడంతో నకిలీ ఫేక్ నోట్స్ కరెన్సీ దందా వెలుగులోకి వచ్చింది అని తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన అనపర్తి సుమంత్, బిక్కవోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీను, అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, రంగంపేట సబ్ ఇన్స్పెక్టర్ టి కృష్ణసాయి, సిబ్బంది సత్యప్రసాద్, రఘు, కానిస్టేబుల్ వీరబాబు, తిరుమల యాదవ్, త్రిమూర్తులు, శివ, రవికుమార్, వరప్రసాద్లను జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు. నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది. అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాం, ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్. ఈయనకి ఇంతకు ముందు రాజువాక అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది. ఈ శారీ బిజినెస్ తో ఈయన అందులో లాస్లు వచ్చి, కరోనా టైంలో బాగా లాస్లు వచ్చి ఇతను ఇంటర్నెట్ లో వెరిఫై చేశాడు. ఎలాగా ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ ఈ మెట్ మధు. వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకున్నారు, రోజు పెయింటింగ్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక 2 నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కుని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా, ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు, శ్రీనివాస్, ఏడుకొండ లాంటి వాళ్ళకి అది పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి ట్రైన్. ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్. మనం ఇది పట్టుకున్నాం, ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం. ఈ దగ్గర 1 కోటి రూపాయల 6 లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది. ఈ డినామినేషన్స్ అన్ని కూడా మీకు ఇస్తారు. సో ఇది బేసిక్ ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న షాప్స్ లో కానీ ఈ ఎక్స్చేంజ్ చేస్తారు, చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు. పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేపట్టిన మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారుల కొరకు నగరంలో మల్కా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక అన్నపూర్ణమ్మపేట నేత బజార్లో మల్కా పులుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాలను మల్కా ట్రస్ట్ చైర్మన్, వ్యవస్థాపకురాలు హుసూరమ్మతో కలిసి ఈ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్కా నూలుతో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ డీడీ పి పెద్దిరాజు, డిఆర్డిఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, ఏడీఓలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు, గురురాజు, మల్కా షాప్ మేనేజర్ డివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Use that to our society, because our society has its own spinning mill and the weavers also very committed and very hardworking. So we tied up with Malka Society and today we inaugurated one showroom to introduce that what kind of material is available. And one more point is the Malka is very popular and it's having its own demand abroad. We wanted to introduce in the local market. They should know that what kind of comfort, what kind of elegance this particular cloth has. So అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ, కాటన్ యొక్క టెక్స్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూజ్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో.
అలానే మన ఇండియాలో నేస్తున్నది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని అందరూ దీన్ని యూజ్ చేయాలని రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ చుడిదార్ మెటీరియల్స్ కానీ షర్ట్స్ కానీ పంచెలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం. అలానే మన వీవర్స్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం. With slubs in it to give it the texture, and that yarn is made into the cloth, so that cloth also feels different and looks different and is very popular. వార్షిక తనిఖీలలో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కలిదిండు పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ స్టేషన్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, కాయకలూరు రూరల్ సిఐ విరవి కుమార్, ఎస్ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. Husband, father only. Why would they share to somebody who will just go and talk to them? So prepare some product. మీ దగ్గర నాకు తెలుసు ఆల్రెడీ ఉండుంటాయి కదా. They are exposed. Nobody is there to talk. తప్పకుండా ఈ కన్వర్జెన్స్ ఎంతమంది Excellent district training college. We have all the infrastructure. We have computers. We have all the programs. Whatever you need, we'll give. నాకు ఏమంటే they are all engaged in multiple works. They can't వచ్చేసి our investigation if it is strengthened, I think they'll get what they deserve. Trainers, so they'll take it, they'll scale it up across district. చేద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరులో మొత్తం కన్వర్జెన్స్ మీటింగ్ లాగా పెట్టి చాలా మంది వర్క్ చేసేవాళ్ళు, ఎన్జిఓస్ చాలా మంది వచ్చింది. చాలా సంతోషం మీరు అందరూ వచ్చారు. Send a counselor, whoever is available. They have a pool of counselors. That counselor will start talking to them. అంటే ఇప్పుడు కూటమి పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులను దళారులు దోచుకుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందా అని ప్రశ్నించారు. అన్నదాతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పగ పెంచుకున్నారని అన్నారు. గతంలో 14 ఏళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని దుయ్యబట్టారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్కు పేరు వస్తుంది అనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటలు తప్ప చేతల్లో లేదని అన్నారు. లక్ష్యంగా ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలు పడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజ్ వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు. గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
పుట్టి ధాన్యం నెల్లూరులో 25,000 రూపాయలు అమ్మదు. 25,000 రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 16,000 రూపాయలకు అమ్ముతుంది. అంటే దాదాపుగా రైతుకు సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి ముఖ్యాంశాలు. సేవల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ బేస్ అని పేర్కొన్న చంద్రబాబు విజయవాడలో జరిగిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం. తమిళనాడులోని తిరుత్తని క్షేత్ర సందర్శనతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన. పవన్ కు ఆలయ వర్గాల ఘన స్వాగతం. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలి. విశాఖ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.